హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పూర్వం ప్రతి ఒక్క ఇంట్లో ఒక చెట్టును నాటకూడదు, నాటితే కొన్ని నెగటివ్ ఎనర్జీ అనేసి రావడం స్టార్ట్ అవుతుంది, దాని ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి కొంతమంది చెప్పారు అనేసి చాలామంది అనుకుంటారండి. ఇది ఎవరికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఇది చాలా మందిలో ఉంటుంది. మరి ఆ చెట్టు ఏంటి అనేసి ఈరోజు వీడియోలో చెప్తాను. దాదాపు ఒక 8 చెట్లు అయితే ఉంటాయండి. ఆ 8 చెట్లలో ఈరోజు మీకు ఒక చెట్టును చెప్పబోతాను. ఆ తర్వాత ఇంకొక 7 చెట్ల గురించి చెప్తానండి. నిజంగా పూర్వం మన ఇంట్లో ఆ చెట్టును నాటితే అసలైన ఏదైతే మనం సమస్యలు ఉన్నాయో అవి రావస్తాయా, లేదా చెట్టుని నాటితే మనకు అసలు ఎందుకు ఆ చెట్టుని ఇంట్లో నాటకూడదని చెప్పారు అనేసి ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి. ఎందుకంటే అటువంటి వీడియోలు చెట్ల గురించి తెలుసుకోవాలి మీరు. ఎందుకంటే ప్రతి ఒక్క చెట్టు దాని గురించే, అదేవిధంగా ఏదైతే మన సమస్యలు ఉన్నాయో ఆ సమస్య గురించే కాదండి. ఇంట్లో కొన్ని చెట్లు ఉంటే సో అది ఎందుకు పనికి వస్తుంది, కొన్ని చెట్లు ఎందుకు పనికి రావు అనేసి వీడియోలో మీకు వివరిస్తానన్నమాట. సో వీడియోని చివరిదాకా చూడండి, మంచి వీడియో. ఎటువంటి వీడియోలు మీకు ఎవరు చేయరు. ఒకవేళ చెట్ల గురించి అవగాహన పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియోని చూడండి. ఈ మధ్యకాలంలో కొంతమంది అడుగుతున్నారండి వాట్సాప్లో, అన్న కొన్ని వీడియోలు చూసాం మనం, చెట్లని ఇంట్లో నాటకూడదని ఎందుకు చెప్తున్నారు? కొంతమంది అయితే ఇలా చెప్పడం ఎందుకు? అసలు చెట్లు అయితే మనకు ఈ ప్రపంచంలో అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క చెట్టు మనకు మంచిదే కదా, మరి చెట్లను నాటితే మన ఏదైతే ఇంట్లో డబ్బులు నాశనం అయిపోతాయి, ఆ ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి అని చెప్పడం జరుగుతుంది కొంతమంది. మరి నిజంగా ఈ చెట్ల గురించి మీరు చెప్తున్నారు కాబట్టి నిజంగా మనకు ఏ చెట్టు ఉంటే బాగుండదు, ఒకవేళ ఏ చెట్టుని ఉంటే అసలు మనకు ఎందుకు చెప్పారు, దానివల్ల కలిగే నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి అని వివరించమని చెప్పారండి. సో దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఈ 8 చెట్లలో ఫస్ట్ ఒక చెట్టు గురించి చెప్పబోతున్నాను. ఆ తర్వాత ఇంకొక 7 చెట్ల గురించి తర్వాత వీడియోని చేస్తానండి మధ్యాహ్నం కుదిరినప్పుడు, ఓకేనా? మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే మీకు బెల్ బటన్ వస్తుంది. ఆ బెల్ బటన్ నొక్కగానే ఆల్ అనే బెల్ కనిపిస్తుంది, దాన్ని నొక్కండి. దాన్ని నొక్కగానే నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది, అక్కడి నుంచి డైరెక్ట్ చూడొచ్చు, ఎక్కడ ఎతకాల్సిన అవసరం లేకుండా. సో బెల్ బటన్ నల్లగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. సో ఇంకొకటి, చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి వీడియో చివరిదాకా చూడండి. చివరిదాకా చూస్తే మీకు అద్భుతమైన చెట్టు అనేది ఉంటుంది. అంటే అసలు ఎందుకు మన పూర్వీకులు దీన్ని అసలు వాడొద్దని చెప్తారనేసి చెప్తానండి. ప్రతి ఒక్కరికి తెలుసండి చెట్టు. ఇగో నేను ముట్టుకున్న చెట్టు. ఈ చెట్టు గురించి పదే కనుక మనం పేరు చెప్తే యూట్యూబ్కి కొంచెం అదేదో మాట్లాడుతుండే అనేది అనుకోవచ్చు. ప్రతి ఒక్కరికి తెలుసండి. ఇంకోది చూడండి, ఇదే చెట్టు. ఒక్కసారి చెప్తాను, పేరు వచ్చేసి రేగి చెట్టు. ఓకే, ఆ రేగి చెట్టు అని చెప్పేశాను కదా, చెట్టు అనుకుంటూ పోతాను, పేరు అయితే మీకు తెలుసు. అయితే ఈ చెట్టుని పూర్వం ఇంట్లో ఉంచకూడదు, ఒకవేళ ఉంచితే చాలా నష్టాలు జరుగుతాయి. అదేవిధంగా కుటుంబ కలహాలు, అంటే కుటుంబంలో గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు, లేదా డబ్బు నిలవకపోవడం, ఇలా చాలా రకాలుగా జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి, మనుషులు అసలు సంతోషంగా ఉండరు, వచ్చిన డబ్బు కూడా కనపడదు అనేసి ఒక టాక్ అయితే బయట నడుస్తుంది. మరి ఇటువంటి చెట్టు మనకు ఎన్నో లాభాలు ఇస్తాయి. దీని ఆరోగ్యం అంటే ఈ చెట్టు విశేషాలు తెలుసుకుంటేనండి ఎంతో ఆరోగ్యకరమైన మన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. మన ఆరోగ్యానికే కాదండి, ప్రతి ఒక్కరికి ఏ రూపంలో అయినా, అంటే బయట ఏదన్నా మనం యూజ్ చేయడానికి కూడా ఈ చెట్టు అనేసి బాగా ఉపయోగపడుతుంది. మరి అటువంటి ఉపయోగకరమైన చెట్టుని ఇంట్లో నాటుకుంటే కొన్ని నష్టాలు జరుగుతాయి అనేసి ఎందుకు చెప్పడం జరిగిందో ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి. ఫస్ట్ 8 చెట్లలో ఇదొక చెట్టు, ఓకేనా? ఈ చెట్టుని మన పెద్దలు పూర్వం దీన్ని యూజ్ చేయడానికి, అంటే తింటే మనకు ఎటువంటి ఆరోగ్యమైన ఫలితాలు వస్తాయంటేనండి, కొంతమందికి ఏదైతే లోపం ఉంటుందో ఆ లోపాన్ని బయటికి తీసుకొస్తుంది. అంటే ఆ లోపం నుంచి బయటికి తీసుకొచ్చి ఆరోగ్యమైన, అంటే మంచి ఆరోగ్యకరమైన మనుషులను అయితే తయారు చేస్తుంది. ఈ చెట్టు పశువుల్ని కూడా అదే రకంగా ఆరోగ్యాన్ని ఇస్తాయి.
అంత మంచి చెట్టుని మన ఇంట్లో పెట్టుకుంటే అన్ని డబ్బు నష్టం వస్తుంది, గొడవలు వస్తాయి, ఇలాంటి ఎందుకు జరుగుతాయి అంటేనండి ఈ చెట్టుని ఒకే ఒక పద్ధతిలో ఇంట్లో పెట్టుకోవద్దని చెప్తానండి. ఈ చెట్టు ఇంట్లో పెట్టుకుంటే ఎటువంటి నష్టాలు జరగవు, మనకు ఎటువంటి డబ్బు నష్టం జరగదు, ఎటువంటి జాబులు వచ్చిన వాళ్ళకి జాబ్ వెళ్ళిపోదు, బాగా వ్యవసాయం చేసే వాళ్ళకి డబ్బులు వచ్చే వాళ్ళకి ఎటువంటి నష్టాన్ని జరిగేది. అదేవిధంగా భార్యాభర్తల మధ్యలో గొడవల్ని సృష్టించదు ఈ చెట్టు. మరి ఎందుకు అలా పేరు వచ్చింది? ఈ చెట్టుని ఇంట్లో నాటకూడదని పూర్వం మన పెద్దలు, ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంటుంది, కొన్ని ఏరియాలో మీరు చూసుకుంటే ఈ చెట్టుని ఇంట్లో నాటకూడదండి అనేసి చెప్తూ ఉంటారు. మరి దీనివల్ల ఏ నష్టం వస్తుంది అనేసి అనుకుంటే మనం ప్రతి ఒక్కరికి నెగటివ్ ఎనర్జీ అనేసి ఈ చెట్టు ఇంట్లో ఉంటే గుంజుకుంటుంది. అంటే ఆలోచన పరంగా ఈ చెట్టు అనేసి ఆ ఆలోచనల్ని కప్పిపెట్టేస్తుంది. ఇప్పుడు చూడండి, వేప చెట్టును చూసుకుంటే మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ని ఇస్తుంది. ఇంకా 4-5 చెట్లు ఉంటాయి, 4-5 చాలా చెట్లు ఉంటాయి. నేను రోడ్డు మీద షూట్ చేస్తున్నాను కాబట్టి బైకులు ఇటు వస్తున్నాయి కాబట్టి ఏదన్నా ఇప్పుడు వరి కోత కోసే సీజన్ కాబట్టి ట్రాక్టర్లు వచ్చి సాంగ్ పెట్టుకొని వస్తే దాన్ని నేను ఏం చేయలేను. ధరలు తువాలా కట్టుకొని ఇక వస్తారు కదండి, అందుకనే కొంచెం అటు చూస్తున్నాను. కానీ మరి ఈ చెట్టు వల్ల ఎటువంటి నష్టాలు అయితే జరగవండి. మన బుద్ధిలో ఉండాలి. అంటే మన సంపాదించే డబ్బు ఎంత, ఈరోజు 500 సంపాదిస్తే దాన్ని నిలవబెట్టుకునే శక్తి అనేసి ఆలోచన అనేది ఉండాలి. కానీ 500 రూపాయలు సంపాదించాను, ఈరోజు నేను 600 రూపాయలది ఫుల్గా నా పొట్ట నిండాలి, ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎటుపోయినా ఏం పర్వాలేదు, నా ఆరోగ్యం నేను బాగుంటే చాలు, నా కడుపు నిండితే చాలని ఎవరైతే స్వార్థంతో ఆలోచించుకొని ఆ వచ్చిన డబ్బుల్ని ఖర్చు పెట్టుకొని, అంటే ముందస్తుగా ఆలోచన లేకుండా ఎవరైతే ఉంటారో అటువంటి వారు నిజంగా ఈ చెట్టు ఇంట్లో ఉంటే నిజంగా మా ఇంట్లో డబ్బు నిలవడం లేదనేసి అనుకుంటారండి. ఇంకొకటి, భార్యాభర్తల మధ్య గొడవలు ఊరికే తరచుగా వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తూ ఉంటాయండి? ఎందుకు వస్తాయంటే నా ఆలోచనలు, అంటే నా పరంగానే చెప్తాం, ఎదురు వాళ్ళు ఎందుకు చెప్పాలి అండి, అందరి ఆలోచనలు ఒకే తిరిగి ఉండదు. కానీ ఒక భర్త మాట భార్య వినకపోవడం, లేదా భార్య మాట భర్త వినకపోవడం, వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్, అంటే ఒకే మాట మీద ఒకే రకంగా వెళదామనే ఒక ఆలోచన లేని భార్యాభర్తలు ప్రతి ఒక్కరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఎన్ని కష్టాలు వచ్చినా ఏదొచ్చినా సరే మా వారు చెప్పిందే వేదం, ఆయన మాట ఏదైతే అదే కరెక్టు అని ఏ భార్య అనుకుంటుందో వాళ్ళిద్దరి మధ్యన గొడవలు అనేది రాదు. అదేవిధంగా భార్య మాట భర్త ఎవరైతే వింటారో వాళ్ళ ఇంట్లో గొడవలు అనేది రావు. ఈ అన్ని మధ్యన అంటే నా పెత్తనం చెలాయించాలా, ఏరే వాళ్ళ పెత్తనం చెలాయించాలా, భార్య పెత్తనమా భర్త పెత్తనమా అనేది ఎవరైతే అధికంగా ఉండాలి, నేను భర్త కంటే నేను గొప్ప అని భార్య అనుకుంటే గొడవలు స్టార్ట్ అవుతాయి. భార్య కంటే భర్త నేను గొప్ప, తను అణిగిమణిగి ఉండాలని అంతా నా ఇష్టమైన భర్త అనుకుంటే అక్కడ గొడవలు వస్తాయి. సో మనం ఆలోచించుకునే విధానంలో ఉంటుంది. కాబట్టి ఈ చెట్టు ద్వారా ఈ చెట్టు ఇంట్లో ఉంటే ఎటువంటి సమస్యలు అనేది రావు. ఇంకొకటి, అనారోగ్య సమస్య అనేది తరచుగా వస్తూ ఉంటాయి అనేసి చాలామంది అంటూ ఉంటారండి. అంటే ఈ చెట్టు ఇంట్లో ఉంటే ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి, ఆ మనుషులు మంచిగా ఉండరు, ఏదో దిష్టి తాకినట్టు, ఇల్లు మొత్తం ఏదో కూడబడినట్టు పొడవబడినట్టు అనేసి ఉండడం జరుగుతూ ఉంటుందండి అంటూ ఉంటారండి. ఇది పొరపాటండి. ఈ చెట్టుని ముఖ్యంగా మన పెద్దలు, అసలు విషయం చెప్పేస్తానండి, ఈ చెట్టుని మన పెద్దలు, అంటే పూర్వకాలంలో మన పెద్దలు ఎందుకు ఇంట్లో నాటకూడదని చెప్పారంటేనండి, దీని ద్వారా కొన్ని ఏదైతే అసలు ముఖ్య కారణ చలనాలు ఎవరైతే సంతోషాలు ఉంటాయో దీని ద్వారా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయాలన్నీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు తగ్గే అవకాశాలు అంటానంటే, ఈ చెట్టు చూడండి, ఈ చెట్టుకు ముళ్ళు అనేది ఉంటుంది. ఈ చెట్టు ఇంట్లో ఉంటే చూడండి, ఈ చెట్టు ఉంది కదా, ఈ మొక్క ఎండిపోయింది. అంటే నేను మీకు తెలుసు కానీ ఇందులో చెప్పకూడదని చెప్తలేను, వేరే ఎండిపోయినవన్నీ రాలిపోతూ ఉంటాయండి. ఇప్పుడు ఈ చెట్టు ఇంట్లో పెట్టుకుంటే కొంచెం చెట్టు పెద్దగా అయినప్పుడు రాలిపోయినాయి, అంటే ఎండిపోయినాయి కొమ్మలు ఉంటాయి కదండి, ఇవన్నీ రాలిపోతే ముళ్ళు అనేది ఇంట్లోనే ఉంటాయి. మనం తిరగచ్చు, మన పెద్దలు తిరగచ్చు, మన చిన్నపిల్లలు తిరగచ్చు, ఎవరైనా తిరగచ్చు. చూడకుండా ఆ ముళ్ళని తొక్కేస్తే కాళ్ళకు కుచ్చుకుంటాయి. ఓకేనా?
అందుకనే ఈ చెట్టు ఇలా కొంచెం ప్రమాదాన్ని గుర్తిస్తుంది కాబట్టి, అంటే మనం తిరిగే మన కాళ్ళకే ఇది కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. చెట్టు ఇంట్లో ఉంటే రాలిపోయినాయన్నీ ఎండిపోయినాయన్నీ రాలిపోతాయి. రాలిపోయినా కానీ ఆ చెట్టు నీడకు కానీ మనం మామూలుగా కూర్చోడానికి ఆడడానికి వెళ్ళినప్పుడు అన్నీ కుచ్చుకుంటాయి. ఇంట్లో అసలు ఈ చెట్టుని నాటకుండా ఉంటే అదే బెటర్ అనేసి మన పెద్దలు అనుకున్నారు. ఇంకొకటి, ఈ చెట్టు ఇంట్లో ఉంటేనండి, ఈ చెట్టు ఇంట్లో ఉంటే అసలైన సంతోషం మీద ఎందుకు ఎఫెక్ట్ పడుతుంది అంటేనండి, మనం ఇంట్లో ఉన్నామనుకోండి, బయట ఎవరైనా మన సంబంధించిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఇందులో పదే వాళ్ళ మన బుడ్డోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పేరు చెప్పకూడదు అందుకని చెప్పట్లేను, బుడ్డోళ్ళు అని చెప్తున్నానండి. వాళ్ళు బయట ఆడుకున్నారనుకోండి, మనకు అరే బయట ఒక చెట్టు ఉందే, ఆ చెట్టు మొత్తం ఎండిపోయి ఉన్నాయి, అవి మొత్తం రాలిపోతే వాళ్ళు పోయి ఎక్కడ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటారో ఇవన్నీ టెన్షన్ అనేసి ఇంట్లో ఎవరైతే సంతోషంగా ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఈ టెన్షన్ స్టార్ట్ అవుతే మైండ్లో అసలైన ఆలోచన రాదు. అంటే ఎవరైతే మీరు హ్యాపీగా ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఆలోచన అనేది రాదు. ఆ ఆలోచనని ఈ ఆలోచన కప్పి పెట్టేస్తుంది అన్నమాట. ఓకేనా? అలా కప్పి పెట్టేసిన తర్వాత ఇక ఏముంటుందండి, ఏముండదు కదా. సో అందుకని మన పెద్దలు ఏం చెప్పారంటేనండి, ఈ చెట్టుని ఇంట్లో పెట్టకూడదు. అసలు ఈ చెట్టు వల్ల చాలా 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 నష్టాలు ఉన్నాయి. అంటే ఇన్ని నష్టాలు ఉన్నాయి కాబట్టి ఈ చెట్టుని మనం ఏం చేయాలి, ఈ చెట్టుని ఇంట్లో నాటకూడదని ఎవరికైనా చెప్తే నాటకుండా ఉంటారా అని మన పెద్దలు ఏం చెప్పారంటేనండి, ఈ చెట్టు ఇంట్లో ఉంటే డబ్బు సమస్య, నష్టం బాగా జరుగుతుంది, అన్ని అనర్థాలే జరుగుతాయి అని ఒక సెంటిమెంట్తో ఈ చెట్టుని ఇంట్లో పెట్టకూడదు అనేసి చెప్పడం స్టార్ట్ జరిగింది. అలా సెంటిమెంట్తో కొడితే కానీ ఎవరు మాట వినరండి. అంటే దైవ స్వరూపంతో కొడితేనే కానీ ఎవరు మాట వినరు. ఓకేనా? ఆ విధంగా ఈ చెట్టుని ఇంట్లో పెట్టకూడదు అని ఒక న్యూస్ని బయటికి తీసుకొచ్చారు. ఇది ఇప్పటిదాకా పాకుతూనే ఉంది. సో దాన్ని పట్టుకొని కొంతమంది ఈ చెట్టు ఇంట్లో ఉంటే డబ్బు నష్టాన్ని, అన్ని అనారోగ్య సమస్యల్ని, లేనిపోని అన్ని చికాకులు గొడవలు అన్నీ వస్తాయి అనేసి కొంతమంది దాన్ని ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారండి. అంతేగాని ఏ చెట్టు వల్ల ఇంట్లో నాటితే ఎటువంటి సమస్య రాదండి. చక్కని ఆరోగ్యాన్ని ఇస్తుంది, చక్కని ఆక్సిజన్ ఇస్తుంది, చక్కని పండ్లని కాయని చక్కని మనకు ఆరోగ్యాన్ని అందిస్తుందండి ఏ చెట్టు అయినా సరే. ఇంకా 8-7 చెట్లు ఉన్నాయి, అవి ఎందుకునో కూడా చెప్తానండి. వాటికి కూడా అంటే ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క రీజన్ ఉందండి. ఈ చెట్టుకైతే ఈ రీజన్ కాబట్టి ఇంట్లో మనం నాటకూడదు అనేది ఒక పెద్దల మాట అండి. ఆ మాట ఇప్పటిదాకా మన అందరి నోట ఉందండి, అందరి చెవులలో ఉంటాయి. సో మీకు తెలియని వారు ఉంటే ఇప్పుడు తెలుసుకోండి. ఈ చెట్టు ద్వారా ఎటువంటి నష్టాలు జరగవు. మీకు వచ్చిన డబ్బులు లక్షల డబ్బులు వస్తే ఆ డబ్బులు ఊరికనే ఎటు వెళ్ళిపోవన్నమాట. సో అర్థమైందండి. సో ఈ చెట్టుని ఇంట్లో అందుకనే నాటవద్దు అనేసి ఒక మాట రావడం జరిగింది. ఓకేనా? సో ఈ చెట్టు గురించి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి, అద్భుతమైన ఆరోగ్య ఫలితాలు ఉన్నాయి. సో ఇంకా మనకు బెనిఫిట్ ఉంటుంది. ఏదైతే పశువులు ఉంటాయో పశువులకు కానీ మేకలకు గొర్రెలకు అన్నిటి విధాలుగా పనికొస్తుంది, మనకు కూడా పనికొస్తుంది. అటువంటి చెట్టుని మీరు ఇంటి ఆవరణలో కాకుండా కొంచెం దూరంలో పెంచండి. సో ఈ ఒక్క అడ్వాంటేజ్ అనేది లేదు అందరికీ. ఓకేనా? సో దీనివల్ల కొంచెం సమస్య అనేది ఉంటుంది. ఈ చెట్టు చేసిన తప్పు ఏంటంటే ముళ్ళు పెంచుకోవడమే చేసిన తప్పు, అది ఒకటే తప్ప ఏం లేదండి. ఓకే, బండి వస్తుంది, కొద్దిగా ఆగిన తర్వాత మనం మాట్లాడుకుందామండి. ఓకే, ఏం చేద్దాం, ప్రతి ఒక్కరూ మనకెళ్ళి చూడడం, నేను ఈ గుండు వేసుకొని కింద తలకాయ ముంచుకోవడం, అంతే ఇక. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి ఈ చెట్టుని ఇంట్లో నాటకూడదు అనేసి ఒక ఉద్దేశం. అంతేగాని మీరు ఇంట్లో నాటినా మీకు ఎటువంటి సమస్యలు అనేది ఉండవు. ఒకవేళ నాటాలి అనుకుంటే మాత్రం నాటుకొని దాని చుట్టూ ఒక ఏదో కంచె కడతారు చూసారా, ఆ కంచె విధంగా కట్టుకుంటే మన కోళ్ళు కుక్కలు మనం ఎవరు ఆ ఏరియాలో అంటే అది ఏ సైజులో ఉంటుందో అంటే ఎంతవరకు ఆ చెట్టు అనేది ఉంటుందో ఆ ఏరియా మట్టుకు మీరు కంచె కట్టుకున్నట్టయితే సో ఎటువంటి నష్టాలు అనేది జరగవు, అన్ని డబ్బులు అన్నీ బాగానే ఉంటాయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి ఈ చెట్టు గురించి ఇంట్లో నాటకూడదని ఒక ప్రచారం అనేది జరుగుతుంది, అంతేగాని ఏమీ లేదండి. ఓకేనా, ఎవరైతే ఇప్పటిదాకా చూశారో కొత్త వాళ్ళు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. లైక్ చేయని వారు ఇప్పుడైనా లైక్ చేయండి. చెట్ల గురించి ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో సో వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సో మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. చెట్లను పెంచండి, చెట్లని ఆరోగ్యంగా ఉంచండి. ఆ చెట్లు మనకు ఖచ్చితంగా ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఉంటాను. ఓకే, బాయ్.